ఏదైతే ఆ మధ్యన అమరావతికి సంబంధించి 45,000 అదనంగా ఎకరాలు తీసుకుంటామన్నారు. అందులో ఒకటి స్టేడియం నిర్మాణం, తర్వాత ఎయిర్‌పోర్ట్ నిర్మాణం, మిగతాది పబ్లిక్ అమ్మడం కోసం భారీ ఎత్తున కావాలన్నట్టుగా నిర్ణయించారు. అయితే రైతులు చాలా ప్రాంతాల్లో వ్యతిరేకిస్తున్నారు గ్రామ సభల్లో అన్నది సాక్షి హైలైట్ చేసుకొచ్చింది. అయితే ఇప్పుడు చంద్రబాబు మీద విశ్వాసంతో భూములు ఇస్తాం అంటున్నటువంటి వార్తని ఈనాడు హైలైట్ చేసింది. అయితే ఏదైతే ప్లాట్ల కేటాయింపు కానీ ఈ కొన్ని షరతులు పెడుతున్నారు. సీఎం చంద్రబాబుపై పూర్తి విశ్వాసం ఉంది. రాజధాని అభివృద్ధికి భూ సమీకరణలో భూములు ఇచ్చేందుకు సిద్ధమని రైతులు స్పష్టం చేశారు. కానీ గత 5 ఏళ్లలో వైకాపా ప్రభుత్వ విధ్వంస చర్యలతో రైతుల్లో ఉన్న అపోహలను తొలగించి భవిష్యత్తులో తమకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. తాడికొండ మండలం మోతడక, లచ్చనగుడిపూడి, ముక్కామల గ్రామాల్లో ఆదివారం నిర్వహించిన గ్రామ సభల్లో వాళ్ళు పలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్, ఆర్డీఓ శ్రీనివాసరావు రైతుల సందేహాలను తీరుస్తూ ప్రభుత్వ ఆలోచన వివరించారు. తెలుగుదేశం పార్టీ నేతలు కంచెల శివరామయ్య, ఎడ్లపల్లి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. భూ సమీకరణలో భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న మా గ్రామం వారికి మోతడకలో రోడ్డు వెంబడి ప్లాట్లు ఇచ్చేలా చూడాలి. చిన్న సన్నకారు రైతులకు కొంతమందికి ఎకరం పొలం ఉన్న వారికి ఎకరం కౌలు ప్యాకేజ్ ఇచ్చేలా చర్యలు చేపట్టాలి. అట్లాగే మోతడక గ్రామంలో దళితుల్లో ఎక్కువ శాతం మంది కౌలు రైతులే. అట్లాంటి వాళ్ళకు కూడా న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. రాజధాని అభివృద్ధిలో అందరూ భాగస్వాములు అవుతామంటూ ఇంకొకరి స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు.